ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. పొద్దున ఒక ఆయన కాల్ చేసి మాది మేషరాశి అండి, నేను ఏ స్టోన్ పెట్టుకోవాలని అడుగుతున్నాడు. మేషరాశి వాళ్ళు తర్వాత రెండో రాశి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు పెట్టుకోవాల్సిన రత్నం ఏందో ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఆ రత్నం పెట్టుకోండి, పగడం పెట్టుకోండి. పగడం అనేది రెండు రకాలు ఉంటాయి, ఒకటి త్రికోణ ఆకారం ఉంటుంది, ఒకటి క్యాప్సూల్ ఉంటుందండి. మీరు ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల మీకు రుణాలు, రోగాలు, శత్రుశేషాలు అనేటివి ఉండవు. తర్వాత కుజమాదశ నడిచే వాళ్ళు పెట్టుకోవచ్చు. జాతకంలో కుజుని బలం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించవచ్చు. దీన్ని పగడం అంటారు. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, కుజమాదశ నడిచే వాళ్ళు, కుజుడు అనుకూలంగా లేదు, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు, కుజబలం లేని వాళ్ళు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు. ధరించడం వలన మీకు చాలా బాగుంటుందండి. రుణాలు, రోగాలు, శత్రుశేషాలు అంటే మీకు ఏమైనా శత్రుశేషాలు ఉన్నా కూడా శత్రుశేషం అనేది మీకు చెడు చేయకుండా చాలా బాగుంటుంది.